రణబీర్ కపూర్ చాలా కాలం పూర్ సక్సెస్ రేట్తో సరిపెట్టాడు. మొన్న బ్రహ్మాస్త్రతో హిట్ మెట్టెక్కాడు. తర్వాత యానిమల్గా రాబోతున్నాడు. ఈలోపు ఎప్పుడో కమిట్ అయి కంప్లీట్ చేసిన రొమాంటిక్ డ్రామాతో రాబోతున్నాడు. అంతా బానే ఉంది, కానీ ఈ సినిమా ట్రైలర్తో బాలీవుడ్ మారలేదనే కామెంట్ల దాడి పెరిగింది. రణబీర్ కపూర్ కొత్త మూవీతో ఝూటీ మే మక్కర్ వచ్చింది. ట్రైలర్ టాక్ వీక్ అయింది. బాలీవుడ్ మళ్ళీ పాత చింతకాయ పచ్చడే రెడీ చేసిందనేంతగా కామెంట్ల దాడి పెరిగింది. అసలే బీ టౌన్ కి కలిసి రాని టైంలో బ్రహ్మాస్త్రతో ఎలాగోలా గట్టెక్కాడు రణబీర్ కపూర్. అలాంటి తనకి మళ్ళీ పాత పంచేలా పడేలా ఉందంటున్నారు. బాలీవుడ్ లో ఏ మూవీ చేసినా చేతులు కాలుతున్నాయి. అందుకే రొమాంటిక్ రూట్ కి గేట్ వేసి షంషీరా అంటూ మాస్ రూట్ లో వెళ్లే ప్రయత్నం చేశాడు. లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్ తో మూవీ చేస్తే అది పంచిచ్చింది. షంషీర కంటే ముందు సంజు, జగ్గా జాసూల్ అంటూ ఎన్నో ప్రయోగాలు చేశాడు రణబీర్ కపూర్. కానీ ఏమైంది? ఒక్కటంటే ఒక్కటి కలిసి రాలేదు. రణబీర్ కపూర్ మరో షారూఖ్ ఖాన్ అన్నారు. కానీ ఏ దిల్ హై ముష్కిల్ లాంటి ఒకటి అరా వదిలేస్తే తన కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్లు తక్కువే. అందుకే తను సౌత్ స్టార్ల రూట్లో మాస్ మతి పోగొట్టే పనిలో పడ్డాడు. తమాషా తర్వాత సింగిల్ హిట్ లేని రణబీర్ కపూర్ యానిమల్ అంటూ మాస్ రూట్లో వస్తున్నాడు. తెలుగు దర్శకుడి మేకింగ్ లో కిక్ ఇవ్వనున్నాడు. ఈలోపే పాత పెండింగ్ ప్రాజెక్టు తూ ఝూటీ మే మక్కర్ ట్రైలర్ రావడంతో ఇది రణబీర్ కెరీర్ ని టర్న్ చేసేది కాదు, యూ టర్న్ చేసే సినిమా అంటున్నారు.